ఈ మహిళలంతా ఎక్కడ, ఏ ఊరమ్మా మీది? అమ్మా ఏ ఊరు మీది? ఇదే ఊరా? మాగనూరు. ఏమైందట పిల్లలకి? మీరు రోజు మనం కూడా ఇంట్లో వండుకుంటాం కదా, ఏమై ఉంటుంది? ఏమో సార్ మాకు ఎట్లా తెలుసు. మీరు ఇక్కడ వంట చేస్తున్నారా? నిన్న కూరగాయలు కోసినాం, వంట చేయలేదు సార్. కూరగాయలు కోసిచ్చినాము, బియ్యం కడిగినాము, అంతే. వంట అయితే చేయలేము. ఎట్లుండే మీరు అడిగిన బియ్యం? ఎట్లుండే కూరగాయలు? ఎట్లుండే బియ్యం? మంచిగానే ఉన్నాయి సార్. కొంచెం ఎక్కువ అవేమంటారు కోపన్ బియ్యం లాగా రాళ్ళు ఉండే, అంతే. రాళ్ళు ఉన్నాయి? దుమ్ము దుమ్ము ఉందా? దుమ్ము దుమ్ము చెరిగినాం. మంచిగానే ఉన్నాయి బియ్యం, కానీ 4 సార్లు కడిగినాం బియ్యం. 4 సార్లు కడిగి? 4 సార్లు ఎందుకు కడగాల్సి వచ్చింది? మంచిగా ఇంతకు ముందు అట్లా జరిగింది కాబట్టి మళ్ళీ మంచిగా కడిగితే అన్నం మంచిగా అవుతుంది అన్నట్లా చేసినాం. అట్లా. ఏం కూరగాయలు వండిరు మరి? వంకాయ, ఆలుగడ్డ. ఆలుగడ్డ. ఏం జరుగుంటుంది అంటే వేరే టెంట్ హౌస్ నుంచి ఏమో సామాన్ తెచ్చిరని ఏదో అంటున్నారు, అట్లేమన్నా ఉందా? భోగాన్లు తెచ్చినాం సార్. భోగాన్లు తెచ్చారు వండనికే. అవి కూడా కడుగుంటారుగా? అన్ని కడిగినాం, మంచిగా కడిగినాం, అన్ని కడిగి చేసినాం. ఓకే. తినగానే వాళ్ళు వామిటింగ్స్ చేస్తారు? కాలే సార్. 3:30, 4 అవుతుంది అప్పుడు. మేము కూడా 3 గంటల దగ్గర ఇక్కడనే ఉన్నాం సార్. మేము కూడా 3 గంటల దగ్గర ఇక్కడనే ఉన్నాం. తినేసి వాళ్ళు క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయారా? అన్నం తినేసి రూమ్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లలు అయితే కూర అయిపోయింది చేయంగానే. కూర అయిపోతే 2-3 పిల్లలు మేడం వాళ్ళ బాక్సులు తెచ్చుకున్నారంట. వాళ్ళ దాంట్లో కూర ఉంది, మేము అక్కడ వేసుకపోతామని ఒట్టి అన్నం వేసుకపోయారు ఖాళీగా. కూర అయిపోయిన తర్వాత అక్కడ తిన్నారు వాళ్ళు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది మాకు తెలియదు. మేమైతే ఇక్కడ 3:30 దగ్గర ఇక్కడనే ఉన్నాం. అంతకు ముందు ఏమైంది? 20 రోజుల ముందు మీరే ఉన్నారు అప్పుడు కూడా? లేం సార్, నిన్న ఒక్కటే వచ్చినాం మేము. నిన్న ఒక్కటే అది హెల్ప్ చేయాలంటే సంఘాల మా మేడం వనిత కుమార్ మేడం, మహిళా సంఘం మేడము పోండి అమ్మ అంటే వచ్చినాం మేము నిన్న. కలెక్టర్కి ఏమో అడుగుతున్నారు మీరు ఇందాక? మేము లెటర్ ఇచ్చినాం సార్. ఏం లెటర్ ఇచ్చారు? మేము అంటే మహిళా సంఘంకి వెళ్ళి ముందుకు రావాలని అన్నారు. ముందుకు వచ్చినాం చేయడానికి. చేయడానికి వస్తే ఏమైందంటే ఇక్కడ రాజకీయం నడుస్తుంది మా ఊర్లో. ఎస్సీలు మాత్రం చేయరాదు. అదే టాపిక్ ఈ రోజు. నిన్నటి వెళ్ళి అదే అయింది. మేము ఎస్సీలమే, ఇది ఇంతమంది మాదిగి మాలా చేసినాం. ఇక్కడ రెడ్డిస్ చేసిండ్రు ఇంతకుముందు 25 సంవత్సరాలు వాళ్ళే చేసిండ్రు. అయితే మేము మాదిగి మాల కాబట్టి మమ్మల్ని తీసేయడం జరిగింది. ఈ రోజు ఎంఆర్ఓ కలిసి వద్దమ్మా మీరు చేయాలి. కలెక్టర్ మేడం మేడం ఏమని అంటే ఇప్పుడు మంచిగా అయ్యే వారికి తర్వాత మాట్లాడదామన్నాడు. తీసుకుంటాం అంటలేదు, మీరు చేద్దామని అనుకుంటున్నారు కదా? చేద్దామని అనుకుంటున్నాం. మేడం అయితే ఇప్పుడు పిల్లలకైతే మంచిగా కానీ తర్వాత మాట్లాడదామని అనింది మేడం. పిల్లలు అట్లున్నారు కదా అని చెప్పింది, అంతే మేడం. ఇప్పుడు చేస్తున్నారా మీరు? మానేసిరా? ఈరోజు వద్దన్నారు ఈరోజు, అందుకే మేము పోయినాం. ఎవరు చేసారు ఇవాళ? ఈరోజు వేరే హాస్టల్ వాళ్ళు, ఇంకా ఇంకొక ఆమె సంఘంలోనే ఉంటుంది కదా, సంతోషి చేసింది. మనం ఎస్సీ వాళ్ళని వద్దంటున్నారు. ఇప్పుడు కలెక్టర్ మీరు అదే అడుగుతున్నారు? అదే అడుగుతున్నాం. ఎస్సీలమని అదేమన్నా మీ మీద వేసిరా? పిల్లలకి ఇట్లా అయింది కాబట్టి మిమ్మల్ని తీసేసిన చెప్పలేరు, ఇక ఏం అంటలేరు. అదేం మా మీద ఏం రావడం లేదు. చేసిన వాళ్ళది ఏం వచ్చలేదు కానీ మేము ఒకరోజు చేసిన వాళ్ళది రాత్రి పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయినరు, అందుకే మా బాధ. పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు? తీసుకుపోలే కదా. ఇన్ని 25 సంవత్సరాలకి వెళ్ళి స్కూల్ మొత్తం వాంతులు చేసుకొని మామనార్ హాస్పిటల్ దాకా పోయిరి. మేము నిన్న ఒక్కరోజు కూరగాయలు కోసిచ్చిన తప్పుకి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు మా ఇద్దరిని. ఏమన్నారు? ఇంత టీం 6 మందిని తీసుకుపోయినారు తర్వాత వచ్చి. అయితే మాకు ప్రాబ్లం ఏమిందంటే మేము ఇంటికాడ మంచిగా కూలి పోతుంటిమి. కూలి పనికి పోయేటోళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేసిరి. ఎవరు? మా మేడం, ఏపీఎం మేడం, ఎంఆర్ఓ ఇందులోకి ఇన్వాల్వ్ చేసి మా ఇజ్జత్ ఎంత ఖరాబ్ అయ్యే. మేము కూలి పోతుంటాం కదా, సంఘాలలో వచ్చిరి పిల్లలకి ఇట్లా ఇవన్నీ మా ఇజ్జత్ ఖరాబ్ అయ్యే. పోలీస్ స్టేషన్ పోతే అందరు నాగబట్టి మా రోడ్ల మీద మాకు ఇజ్జత్ ఎంత ఖరాబ్ అయ్యే. అది మా బాధ అయిపోదు. మేడంకి చెప్తున్నాం మేము, అది రాసిచ్చినాం మేడంకి. అట్లా ఏమై ఉంటది అంటే మీరే ఉండిరు మరి మాకేం కాలే. మీరంటే పెద్దోళ్ళు వాళ్ళ పిల్లలు కాబట్టి ఒక్కొక్కరు మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మా పిల్లలు కూడా తిన్నారు. తీసుకపోయినాం ఎక్కువైన అన్నము, ఇంత బేసన్లు ఎక్కువైతే తీసుకపోయినాము. అది కూడా మా పిల్లలు కూడా తిన్నారు ఇంటికాడ. మా పిల్లలకి ఏం కాలే, మాకేం కాలే. ఎంఆర్ఓ తిన్నాడు, వీళ్ళు ఏమంటారు ఇలాకారులు, ఇయవర్లు అందరు తిన్నారు సార్. నిన్ననే, ఆ రోజు కాదు నిన్ననే ఇంతమంది తిన్నాము. వాళ్ళ కళ్ళ కాంది పిల్లలకి ఒకటి అయిందని అంటున్నారు. అది దేవునికి గుర్తు, మాకైతే తెలియదు. ఇంకా మీరు అటు ఇటు పోయినప్పుడు ఏమైనా బడి ఉండి ఏమైనా అయ్యి ఉంటుందేమో. ఎక్కడ వైలో మేము అందే ఉన్నాం. ఎక్కడ వైలో మా వంట చేసిన ఆయన ఉన్నాడు చూడ, అడగండి కావలిస్తే. ఇప్పుడు ఆ ఫుడ్ ఏం టెస్ట్? ఇది కొత్త యాంగిల్, క్యాస్ట్ యాంగిల్ తీసుకొని. ఇది చాలా విలేజెస్ లో కూడా ఉన్నది యాక్చువల్గా, చాలా విలేజెస్ లో ఉన్నది.
5 సంవత్సరాలకి అవుతుందేమో ఇది మధ్యాహ్నం భోజనం వచ్చినప్పుడు అంటే వండిన వాళ్ళు ఎవరు ఆడ హాస్టల్ కాడ ఆడ కూడా అయింది 100 మందికి. ఏమో సార్ తెలియదు మాకు, ఎట్లేం తెలియదు, మేము పోయలేము అక్కడ. మేము ఈడికి నిన్న వచ్చినాం కాబట్టి మామూలని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు కాబట్టి మాకు బాధ అంతే. మేము ఇంటికాడ ఉన్న వాళ్ళని మమ్మల్ని తీసుకుపోయారు కదా స్టేషన్, కానీ మాకు అంతే బాధ. మేము చేస్తామని వచ్చి లేకుంటే మీరు స్కూల్ కాడికి అన్నం చేస్తామని వచ్చిలేము, గొడవ పడిలేము. మమ్మల్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకపోతే మాది ఎంత పరువు పోతుంది ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఓళ్ళని కోస్తే పాలు కారుతాయి, మమ్మల్ని కోస్తే రక్తం కారుతుంది. ఇది ఒకటే ప్రాబ్లం మా ఊర్లో. ఇట్లా ఉంటుంది ఇది ఎడనా. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ వల్ల అయింది అంటున్నారు కదా, మీరు కాదు టెస్ట్కి తీసుకుపోయారా? ఎప్పుడు? అప్పుడే ఏమేమి తీసుకుపోయారు? అన్నం ఒకటే తీసుకుపోయారు. పిల్లలు వాంతికి చేసుకునింది అది తీసుకుపోయినరు వాళ్ళు. వండింది తీసుకుపోవాలిగా. వండిన అన్నం తర్వాత ఇచ్చినాం మేము తెల్లన్నం. కూర అయిపోయిండే, మధ్యాహ్నం అయిపోయింది కూర. ఒకటే కూరనా? ఒకటే కూర, వంకాయ ఏం చేయలే, ఒకటే కూర. ఇక్కడ రోజు ఒకటే నడుస్తుంది. సో ఇది సిచ్యువేషన్. ఇక్కడ కొత్త యాంగిల్ ఉన్నది. వాళ్ళంతా పాపం దళితులట. నిన్న ఊరోళ్ళు కొంతమంది వీళ్ళొద్దు మాకు వీళ్ళు దళితులు చేస్తే మేము తినం, మా పిల్లలు తినరని వీళ్ళందరినీ పక్కన పెట్టిరట. ఘోరం ఇది. కలెక్టర్ చెప్పినా కూడా చూద్దాం చేద్దాం అంటుందా, అంతా మాట్లాడాలి ఇప్పుడు. సో ఎక్కడున్నారు మేడం గారు? సో కలెక్టర్ లోపల రివ్యూ చేస్తున్నట్టున్నారు. మరి ఏం విషయం మీద రివ్యూ చేస్తున్నారో తెలియదు. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయం అయితే ఆమె పట్టించుకోలే. వాళ్ళు దళితులు కాబట్టి ఎవరు మాకు ఇక్కడి నుంచి వండడానికి తీసేసారని అంటున్నారు. మరి దాని మీద ఏం రియాక్ట్ అవుతారో, అసలు ఇష్యూ ఏం జరిగింది? హైకోర్టులో జస్ట్ ఇంతకుముందే 1 గంట క్రితం దీని మీద విచారణ జరిగింది. విచారణ జరిగితే ప్రభుత్వ న్యాయవాది చెప్పినది ఏంటంటే వారం రోజుల తర్వాత మేము వివరాలు మీకు ఇస్తామని అన్నారు. కోర్టు చాలా సీరియస్ అయింది. వారం రోజులు దేనికోసం అని. సో మేబీ నేను అనుకోవడం అందుకోసమే రివ్యూ జరుగుతున్నదేమో. సో వెయిట్ చేద్దాం. కలెక్టర్ గారు వాళ్ళ రివ్యూని మనం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వాళ్ళు ఏం రివ్యూ చేస్తారో, ఏం రిపోర్ట్ ఇస్తారో అన్నది చూడాలి. సరే, కొంత మనం చాలా స్కూళ్ళ కంటే అయితే దారుణంగా అయితే ఏం కనబడట్లేదు. కడుక్కోవడము లేకపోతే ఇవంతా కూడా కొద్దిగా బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఈ వాటర్ ఏమైనా సెటప్ చేసి ఉంటారేమో. ఇప్పుడు నాకు క్లియర్ కట్గా ఏమనిపిస్తుంది అంటే, అప్పుడు ఆడవాళ్ళు చెప్పిన దానికి నిన్న జరిగిన ఇన్సిడెంట్కు డెఫినెట్గా ఇక్కడ క్యాస్ట్ యాంగిల్ ఉన్నది. చాలా ఈవెన్ ప్రతి ఊర్లలో కూడా ఇటువంటి అంశాలు ఉన్నాయి. దీని మీద సమగ్రంగా విచారణ మాత్రం జరగాలి. ఇప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళ పిల్లలు కూడా తిన్నారు కానీ మా పిల్లలు తింటే కూడా మాకేం కాలేదని. సో కేవలం వీళ్ళే అంటే దీని వెనక ఏదైనా సాజిష్ ఉందా? ఎస్సీలను ఉండనీయకుండా వీళ్ళ మీద ఏమన్నా వేయడానికి, వీళ్ళ మీద బదనామా వేసారు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ మా పని ఏదో మేము కూలినాలు చేసుకొని మేము బతున్నాం అంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోయినారు. ఖాళీ మరి చిన్నపిల్లలు వేరే వాళ్ళకు కూడా తింటే ఏం కానప్పుడు వీళ్ళొక్కరికే ఎందుకు అయిందని దాంట్లో మరి వీళ్ళ దాంట్లో ఏమైనా చేసిండ్రా? వాళ్ళు పోయిన తర్వాత ఇంకేమైనా నీళ్ళు ఇచ్చిండ్రా, వాళ్ళకి ఏమైనా కూల్ డ్రింక్లు ఇచ్చిండ్రా, ఏమి ఇచ్చారో తెలియదు. మరి అంటే దీన్ని ఈ ఇష్యూను వీళ్ళని బదనాం చేసి ఈ కమ్యూనిటీస్కు మాలమాది వాళ్ళు వంటలకు పనికిరారు అనేది ఏమన్నా చేయదలుచుకున్నారా? వీళ్ళు కింది కులాల వాళ్ళు వీళ్ళు ఇటువంటి ఈ స్కూల్లో అట్లీస్ట్ స్కూళ్ళల్లో ఉండనీయకుండా చేసే ఏమన్నా కుట్ర జరుగుతుందా అనేది ఈ యాంగిల్ పక్కా కనబడుతుంది. ఇక్కడైతే చాలా అంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళంతా చెప్పేటోళ్ళు ఒకవేళ బయట అడ్మిట్ అంటే హాస్పిటల్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ఫుడ్లలో కూడా నీకు పురుగులు వచ్చినాయి కదా. సో ఈ కోణం ఉన్నది పర్ఫెక్ట్. ఇప్పుడు కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి, కోర్టులు రివర్స్ అవుతున్నాయి కాబట్టి వచ్చి వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటున్నారు. కానీ ఇప్పుడు మనం వీడికి వచ్చిన వాటికి వాళ్ళతో మాట్లాడుతుంటే తెలుస్తున్నది ఇది ఒక యాంగిల్. కానీ పక్కా దీని మీద క్లియర్ కట్గా నేను అనుకుంటా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో పిలిపించి, ఎందుకంటే ఇది ప్రతి స్కూల్లో జరుగుతుంది కదా. ఆల్మోస్ట్ ఎక్కడ పోయినా కానీ ఇటువంటి ఫుడ్ మీద ఇది జరుగుతూ ఉన్నది. కనీసం నాణ్యమైన ఫుడ్ కూడా ఇయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు పక్కా దీని మీద ఒక విచారణ జరగాలి. తర్వాత ఇమ్మీడియట్ వెంటనే అన్ని తీసి పక్కకు పెట్టి నీ ఉత్సవాలకి ఇచ్చావాలని నీ బొందలవయ్యా జనాలు మొత్తం నాశనం అవుతారు. ఇక్కడ మొత్తం కంప్లీట్గా చచ్చిపోతున్నారు జనాలు. సో వీటి మీద ఎక్కువ అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఇమ్మీడియట్ గవర్నమెంట్కి అయితే ఉన్నది. అన్ని పక్కకు పెట్టేసి మీరు బ్రదర్ ధర్మ సమాజ్ పార్టీ అవును సార్. ఏం జరిగింది? మీదే ఊరా? మీది మక్తల్ మీది. ఏం జరిగింది అంటున్నారు? మీరేమన్నా కనుక్కున్నారా ఊర్లో పెద్దవాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే? సార్, అయితే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపు ఇక్కడ ఒక 10 రోజుల విడిదిలోనే 3 సార్లు ఇదే స్కూల్లోనే ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. పిల్లలు ఒకసారి కాకుండా 2 సార్లు కాకుండా 3 సార్లు ఫుడ్ పాయిజన్ అయితే కూడా ఎలాంటి స్పందన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత
నియంతృత్వ పరిపాలన పరిపాలిస్తుంది అనడానికి ఇది ఒక మంచి నిదర్శనం కూడా. ఈ పేద పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా చెప్పదలుచుకున్నాం. ధర్మ సమాజ్ పార్టీ నుండి తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా నిన్ననే శైలజ అనే ఒక విద్యార్థిని చనిపోవడం జరిగింది. 48 మంది విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోవడం జరిగింది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పిల్లల్ని చంపడానికి ఉందా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు ఇక్కడ కనుక్కున్నారా? మీరు మక్తల్లో ఉన్నామంటున్నారు. పొలిటికల్ విమర్శలు కొద్దిసేపు మనం మాట్లాడాల్సిందే, తప్పదు. గవర్నమెంట్ చేస్తున్న దాన్ని ఎండగట్టాల్సిందే. ఇష్యూ ఏంటి అసలు? ఇక్కడ పిల్లలు ఏమంటున్నారు? మీరు ఏమైనా టీచర్స్తో మాట్లాడినారా? మిగతా వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? అయితే సమస్య ఏంటని మేము టీచర్లను కానీ ఇక్కడున్న బృందాన్ని అడగడం జరిగింది. వాళ్ళేమో మాకు మంచి బియ్యం రావడం లేదు అని ఇక్కడ ఉన్న స్టాఫ్ అంటున్నారు. ఇక మంచి బియ్యం రానప్పుడు ఇక ఎంఈఓ కానీ జిల్లాధికారులకు కానీ మీరు ఎందుకు తెలియజేయడం లేదని కూడా మేము సార్ వాళ్ళని అడగడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే బియ్యం వస్తున్నామని వాళ్ళు వీళ్ళపైన వీళ్ళు వాళ్ళపైన వేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు స్పందించి కూడా ఇక్కడ స్టాఫ్ని సస్పెండ్ చేయడం జరిగింది, మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. కానీ అసలు విషయం ఏంటనేది చెప్పడం లేదు జిల్లా అధికారులు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జిల్లా అధికారులు కూడా ఈ విషయం పైన పిల్లలు బయట ఉన్న చిరుతిళ్ళు తినడం వలన ఇలా జరిగిందని చెప్పడం కూడా చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ పెడుతున్న ఆహారం పైన కానీ, మంచినీళ్ళ పైన కానీ, ఆ వంట సరుకుల పైన కానీ ఎలాంటి పరిశోధన చేయకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులను తీసుకొని వీటిపైన పరిశోధన చేసిన తర్వాత లోపం ఏంటో తెలిసిన తర్వాత మేము ఇస్తున్న ఆహారం పైన ఆహారంలో ఎలాంటి లోపం లేదు అన్న తర్వాత చెప్పవలసిన విషయము. కాబట్టి ఎలాంటి పరిశోధన చేయకుండానే వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని కూడా మేము జిల్లా అధికారులను కూడా ఈరోజు డిమాండ్ చేస్తాం. మాట్లాడతారా? ఏమైనా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఏం జరిగిందన్న? మేము ఎంఆర్పిఎస్ నారాయణపేట జిల్లా కళ్యాణ్ మాదిగా మాకు తెలిసిన సమాచారం అయితే అన్న, నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పిల్లలు చెప్పడం జరిగింది. పిల్లల్ని మంచిగా అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో పోయి పరామర్శించి అక్కడ మాట్లాడితే, అన్న మాకు అన్నం కూడా మంచిగా ఉడకలేదు, కూరగాయలు చేసారు, ఆ కూరగాయలు కూడా సరిగా లేవన్నా, దానివల్లనే మాకు ఇదైందని చెప్తున్నారు. అయితే కలెక్టర్ మేడం నిన్న వచ్చి ఏమి స్టేట్మెంట్ ఇచ్చిందంటే అన్న, బయట బండరాలు తెచ్చుకొని పిల్లలకి ఈ విధంగా అయింది, ఈ విధంగా తినడం వల్లే పిల్లలు జరిగిందని చెప్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? కలెక్టర్ వచ్చేసి డైవర్ట్ చేస్తున్నారు ఇది వచ్చేసి. ఎందుకంటే ఈ స్కూల్లో వచ్చిన పిల్లలు బయటికి ఎలా వెళ్తారు? ఈ స్కూల్లో వచ్చిన పిల్లలు బయటికి వెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? టీచర్స్ వీళ్ళంతా బయట లోపల ఫుడ్ ఉంది పిల్లలకి, ఫుడ్ ఉన్న తర్వాత బయటికి వెళ్ళి అవి తిని మళ్ళీ ఇక్కడ లోపలికి రావడం ఏంది? మళ్ళీ వీళ్ళంతా టీచర్లు వీళ్ళంతా ఉన్నప్పుడు వీళ్ళంతా పిల్లల్ని బయటికి వెళ్ళకుండా లోపల చూసుకున్న బాధ్యత వీళ్ళకు ఉంటుంది. ఈ స్కూల్లో ఉన్నంతసేపు వీళ్ళ బాధ్యత, ఈ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే తల్లిదండ్రుల బాధ్యత. ప్లస్ పాయింట్. అయితే ఈ విధంగా వీరి రాజకీయ కోణాలు ఉన్నాయో ఏందనేది ఇంకా లోతుగా విచారించాలి. తీసేసారు వాళ్ళు పాపం దళితులట కదా, మీరు వండితే మేము మా వాళ్ళు తినారని వాళ్ళని పక్కన పెట్టిరట కదా, ఆ మహిళలు అంతా వచ్చారు కదా ఆడికి. వచ్చిరన్నా, మీరు ఎంఆర్పిఎస్ కదా అని అడుగుతున్నాను నేను. అవునవును వాస్తవమన్నా. ఈ విషయంలో ఇంకా లోతైన మేము సమాచారం తెలుసుకుంటాము, తెలుసుకొని ఈ విషయంలో ఇంకా ముందుకి తీసుకెళ్తామని తెలుస్తుంది. ఇప్పుడు కనుక ఈ పెద్ద ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ కులం వైపు మలిచేస్తే ఇక్కడనే మనల్ని దోషులను చేసి దీన్ని తప్పించుకునే కుట్ర కూడా చేస్తుంది సార్ ప్రభుత్వం. ఇంకెవరన్నా మాట్లాడతారా? సో పిల్లల చేత మాట్లాడిద్దాం.